శ్రోతలందరికీ శుభోదయం. మీకందరికీ ఒక ప్రత్యేక అరుదుగా లభ్యమయ్యే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రోగ్రాం గురించి మీకు ఈ సందేశం ద్వారా అందజేస్తున్నాను. దివ్య కారుణ్య స్వరం అన్న పేరుతో గత సంవత్సరం అంతా కూడా నిరాటంకంగా దిగ్విజయంగా తెలుగు ఆడియో బైబిల్ అన్న ప్రోగ్రాంని నిర్వహించడం అభినందనీయమైన విషయం. అది విశాఖపట్నం ఆర్చిడయాసిస్కి చెందిన ఫాదర్ ప్రేమ్ కుమార్ గారు, వారితో సహకరించిన, ఎంతో శ్రమించిన మిస్టర్ వి సునీల్ సంజయ్, డిఎంసివై సీనియర్ కోఆర్డినేటర్ మిస్టర్ జి శ్రవంతి, ఇంకా ఎంతోమంది, ముఖ్యంగా రోజువారీ బైబిల్ పఠనం చేసిన వారు, వీళ్ళందరి సహకారం సహాయంతో దిగ్విజయంగా పరిశుద్ధ గ్రంథం మొత్తం ఈ నెల 31వ తారీఖుకి ఆడియో విజువల్ బైబిల్ ప్రోగ్రాం పూర్తవుతుంది. నేను మా ప్రేమ్ కుమార్ గారిని, వారితో సహకరించిన డిఎంసివై డివైన్ మర్సీ కరిస్మాటిక్ యూత్ అన్న ఆ సభ సభ్యులను ప్రతిరోజు ఆసక్తితో, భక్తిభావంతో ఈ ఆడియో విజువల్ కార్యక్రమంలో పాల్గొంటూ ఎంతో శ్రద్ధతో తయారు చేయబడినటువంటి క్విజ్ ప్రోగ్రాం స్పందిస్తూ జవాబులు అందిస్తూ ఈ విధంగా దీంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ నేను ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ్ కుమార్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ మొదటి సంవత్సరం ఈ విధంగా ఎంతో అర్థవంతంగా జరిగిన ఈ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి జనవరి 1వ తారీఖున రెండవసారి ఈ కార్యక్రమం ప్రారంభించబడుతూ ఉంది. అదే ఆసక్తితో, అదే భక్తిభావంతో పరిశుద్ధ గ్రంథం ఇంకా ఎక్కువగా అవగాహన చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి దేవుని వాక్యం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఆ వాక్యం ద్వారా జీవం పొందాలి, జ్ఞానం పొందాలి అన్న ఆశతో రెండవ బ్యాచ్ ఈ 2026వ సంవత్సరంలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందాలని, ఆధ్యాత్మిక మేలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఇది మీకోసమే, మీ ఆధ్యాత్మిక మేలు కోరి ఈ కార్యక్రమం రూపొందించబడింది, నిర్వహించబడుతూ ఉంది. మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని శ్రద్ధతో ఈ బైబిల్ వాక్యం ఈ విధంగా మీ చెంతకు వస్తుందన్న సంతోషంతో ఈ కార్యక్రమంలో భాగస్థులై దీని ద్వారా మేలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే మీరు మీ చుట్టుప్రక్కల ఉన్న మీ బంధుమిత్రులలో ఉన్నటువంటి ఇతరులు కూడా ఈ కార్యక్రమం గురించి పరిచయం చేయండి, వాళ్ళను కూడా ప్రోత్సహించండి. వాళ్ళు కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు వినే విధంగా వారిని మీరు ఉత్తేజపరచండి అని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకత ఉండబోతుంది. పరిశుద్ధ గ్రంథ పఠనంతో పాటు ఆడియో బైబిల్
పఠనంతో పాటు ప్రతిరోజు చదవబడిన ఆ భాగం వివరణ కూడా క్లుప్తంగా ప్రతిరోజు రూపొందించబడి అది కూడా ఇంకొక ప్రోగ్రామ్గా తయారు చేయబడుతుంది. వాక్యం విన్నవాళ్ళు ఆ వివరణ ఇవ్వబడుతున్న ఆ కార్యక్రమాన్ని కూడా తిలకిస్తే వింటే ఇంకా లోతుగా బైబిల్ విన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు ఫాదర్ గారు. మీరు దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఆ కార్యక్రమం ద్వారా మీరు బైబిల్ గురించి వాక్యం గురించి అవగాహన పెంచుకునే విధంగా ఆ విధంగా మేలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు ఫాదర్ గారు. ఫాదర్ ఒక్కరే కాదు, ఈ కార్యక్రమంలో సంవత్సరం అంతా కూడా భాగస్థులైన వాళ్ళందరితో కలిసి జనవరి 7వ తారీఖున మా కొండగుడి అంటే విశాఖపట్నంలో ఉన్న పుణ్యక్షేత్రం విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రం ఆవరణలో 7వ తారీఖున కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు దీపావళి పూజ, ఇంకా ఈ క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేయడం, తర్వాత రానున్న సంవత్సరంలో జరిగే కార్యక్రమం గురించి వివరించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో సంవత్సరం అంతా పాల్గొని క్విజ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆర్చిబిషప్ ఉడుమల బాలా గారి చేతుల మీదుగా ఆ రోజు సర్టిఫికెట్స్ అనేవి కూడా అందజేయబడతాయి. ఇవన్నీ కూడా జనవరి 7వ తారీఖున ప్రథమ వార్షికోత్సవం జరుపుకునే సందర్భంగా మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా ఫాదర్ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు పేరిట మీకు అందరికీ ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వ్యక్తిగతంగా నేను ఈ బైబిల్ వాక్యాన్ని ఈ విధంగా ప్రతిరోజు వినడం వలన ఆ వాక్యం యొక్క స్వరం ఆ రోజంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉండే అనుభూతి గతంలో కంటే ఇంకా కొన్ని కొత్త కోణాలలో ఆ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థము, సందేశము, ఇంకా వేరు భాగాల్లో ఉన్నటువంటి వాక్యాలకు ఆ సంబంధము, ఇవన్నీ కూడా ఈ ఆడియో బైబిల్ కార్యక్రమం ద్వారా నేను లబ్ధి పొందానని చెప్తున్నాను. నాకెంతో సంతోషం అనిపించేది. తప్పనిసరిగా ప్రతిరోజు ఎక్కడున్నా సరే ఈ బైబిల్ వాక్యాన్ని వినడం అనేది చేస్తూ వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. కూర్చొని బైబిల్ ఒక పేజీ బై పేజీ చదవడం కంటే ఇట్లా వినడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుందని నా అనుభవం చెప్తూ ఉంది. చాలా సంతోషం. ఈ ఏర్పాటు చేసిన ఫాదర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ మీకు కూడా అలాంటి అనుభవం కలుగుతుంది అని ఆశిస్తున్నాను. అలా మీరు భాగస్థులే దీంట్లో రోజు వినే ప్రయత్నం చేయండి. దీనికి సమయం కేటాయించండి. మీరు తప్పకుండా ఆధ్యాత్మికంగా మేలు పొందుతారు అని భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. భాగస్థుల కండి, వినండి.